morning students. Before class acids and bases, before class introduction class completed. Okay, before class what are the acids, what are the bases? Acids. The blue litmus to red litmus is called as a acids, and blue litmus to red litmus to blue litmus is called as a bases. Soapy to Dutch is called as a bases and చెప్పుకున్నాం. Okay, today now we are discuss about the preparation of lime water. Lime water ని అసలు ఎలా ప్రిపేర్ చేయాలి? Preparation of lime water చూడండి. Preparation of lime water. Preparation of lime water కనుక చూస్తే మనం preparation of lime water ని కనుక చూసినట్లయితే okay, preparation of lime water. Take the beaker and half fill it with a water. Okay, take the beaker. This is the half fill it with a water. Take the beaker and half fill it with a water. Take the beaker, half fill it with a water, and add the 5 grams of lime. 5 grams of lime. Preparation of lime water. Lime water అనేది ఎలా ప్రిపేర్ చేయాలి? Take the beaker and half fill it with the water and add it for the 5 grams of the lime and you are apply for the betel leaf. వేటికి అప్లై చేయాలి? betel leaf. betel leaf అంటే తమలపాకు. ఓకే, యు నో ఇన్ తమలపాకులు. ఓకే, betel leaf అంటే తమలపాకు. we apply for the lime in a betel leaf. betel leaf కి అప్లై చేయండి. Take the beaker and half fill it with your water and we are added for the 5 grams of the lime with apply for the betel leaf. ఆ తమలపాకులకు మీరు ఆ betel leaf ని అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత ఈ stir the beaker well and strive overnight. Filter this solution and following them. Use the filtration of all experiment and perform. The solution should be transparent. మనం ప్రిపేర్ చేసినటువంటి ఆ సొల్యూషన్ అనేది ట్రాన్స్పరెంట్ నేచర్ని కలిగి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ద సబ్స్టెన్స్ దట్ టర్న్స్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఈస్ కాల్డ్ అదే యాసిడిక్ నేచర్. చెప్పుకున్నాం కదా మనం బిఫోర్ క్లాస్లో. యాసిడిక్ నేచర్ అంటే ఏం చెప్పుకున్నాం? ద సబ్స్టెన్స్ దట్ టర్న్స్ ద బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఈస్ కాల్డ్ అదే యాసిడిక్ నేచర్. యాసిడిక్ నేచర్ అని చెప్పుకున్నాం. ద సబ్స్టెన్స్ దట్ ఆర్ సోపీ టు టచ్ ఈస్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఈస్ కాల్డ్ అదే బేసిక్ నేచర్. యాసిడిక్ నేచర్ అంటే బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అంటే యాసిడిక్ నేచర్. యాసిడిక్ నేచర్ని కలిగి ఉందంటే acidic nature. Acidic nature means the blue litmus to red litmus. Blue litmus to red litmus is called as acidic nature. Acidic nature. ఏ నేచర్ని కలిగి ఉంటుంది? సోర్ టేస్ట్. ఏ టేస్ట్ని కలిగి ఉంటుందంట ఈ ఎసిడిక్ నేచర్లో? సోర్ టేస్ట్. అంటే రుచికి ఎలా ఉంటుందంట? పుల్లగా ఉంటుందంట. రుచికి పుల్లగా కనుక ఉంటే కనుక సోర్ టేస్ట్ అంటే పులుపులు కనుక కలిగి ఉంటే అది ఏ నేచర్ని కలిగి ఉన్నట్లు? ఎసిడిక్ నేచర్ని కలిగి ఉన్నట్టు. అంటే అది ఏ లిట్మస్ పేపర్ని ఏ కలర్ చేంజ్ అవుతుందంట? బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్కి చేంజ్ చేస్తుందంట. కాబట్టి దాన్ని ఎసిడిక్ నేచర్ని కలిగి ఉందని చెప్పుకున్నాం. అదే కనుక మనం బేసిక్ నేచర్ని కలిగి ఉందంటే ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం? రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ వచ్చేటప్పుడు ఎసిడిక్ నేచరు. రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ కనుక చేంజ్ అయితే బేసిక్ నేచర్ని కలిగి ఉన్నట్లు చెప్పుకున్నాం. అంటే ఆ బేసిక్ నేచర్ అయితే సోపీ టు టచ్. అంటే అది ఎలా ఉంటుందంటే జారుడు స్వభావాన్ని. సోప్ అంటే వీఆర్ అబ్జర్వింగ్ ఫర్ ద సోప్. యూనో సోప్ తెలుసు కదా మీకు. సోప్ అనేది ఎలా ఉంటుంది? ఇట్లా జారిపోతూ ఉంటుంది. జారుడు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ జారుడు స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి దాన్ని మనం బేసిక్ నేచర్ కింద చెప్పుకున్నాం. సోపీ టు టచ్ ఈజ్ కాల్డ్ అదే బేసిక్ నేచర్. బేసిక్ నేచర్ వచ్చేటప్పటికి బేసిక్ నేచర్ కనుక చూస్తే మనం రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్, red litmus to blue litmus, is called as basic nature. Soapy to touch is called as a basic nature. Okay,
దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ లైమ్ వాటర్లో మనకి ఇచ్చినటువంటి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సమ్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ గివెన్ ద లిస్ట్ డిడ్ నాట్ చేంజ్ ద కలర్ ఎయిదర్ బ్లూ ఆర్ రెడ్ లిట్మస్. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ న్యూట్రల్ ఇన్ నేచర్. ఓకే, మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ అని, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ అని చెప్పుకున్నాం మనం. బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్, రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ అని చెప్పాం. అవి రెండు కాకుండా ఏదర్ ఎనీ సబ్స్టాన్స్ ఆర్ ప్రజెంట్ దట్ ఈస్ ద బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఈజ్ కాల్డ్ as acidic nature, red to blue is a basic in nature. Any color is not present, that is also called a neutral nature. దాన్ని ఏమనిపిస్తారు, తటస్థం అంటారు. అంటే రెండింటికి ఎలాంటి చేంజ్ అనేది లేదు, అలాంటి వాటిని తటస్థం లేదా న్యూట్రల్ చేంజ్ నేచర్ అనే పేరుతో పిలుస్తారు. న్యూట్రల్ నేచర్ అనేటువంటి పేరుతో పిలవడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ లైమ్ వాటర్. ఓకేమా, నెక్స్ట్ చూడండి. ఓకే, వస్తారా మీరు? ఓకే, indicators. The strips of a litmus paper change the color based on the nature of the material put of the indicator. Acidic nature. Okay, we have some ants. You know in ants, మనకి ants తెలుసు కదా, చిన్న చీమలు కుట్టినప్పుడు మనకేమవుద్ది, వెంటనే కుట్టగానే గబుక్కుని ఇలా లాగేసేసుకుంటాం. ఫాస్ట్గా హ్యాండ్ రిమూవ్ చేయలేదు, లెగ్ రిమూవ్ చేసేస్తాం. వై? బర్నింగ్ సెన్సేషన్. వై? ఎందువల్ల వచ్చింది అంటే యాండ్స్ మనకి బీట్ చేసినటువంటి మనకి బర్న్ అంటే అదొక టైప్ ఆఫ్ కుట్టడం అనేది, చీమ కుట్టినట్లు అనిపించడం అనేది బైట్ చేసింది, బీటన్ బై యాండ్స్. యాండ్స్ అనే బీటన్ చేసింది మనకి ఎలా ఐడెంటిఫికేషన్ జరుగుతుంది అంటే ద యాండ్స్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫార్మిక్ యాసిడ్. ఈ యాండ్స్ అనేవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటమ్మా, ants produced for the formic acid. Ants produced for the formic acid. ants అనేవి ఏం ప్రొడ్యూస్ చేస్తాయంట, ఫార్మిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయంట. ఈ యాండ్స్ అనేవి మనం ఎప్పుడైతే చీమ కుట్టినప్పుడు మన కాల్ని హ్యాండ్ని గబక రిమూవ్ చేస్తాం. ఎందుకు అంటే అవి కుట్టినప్పుడు ఒక యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి అది పెయిన్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, అందువల్ల మనం ఏ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తామంటే ఫార్మిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఫార్మిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మనం లెగ్ కానీ హ్యాండ్ కానీ కుట్టినప్పుడు వెంటనే హ్యాండ్ని రిమూవ్ చేసుకోవడం కానీ లెగ్ని రిమూవ్ చేసుకోవడం కానీ జరగడం అనేది జరుగుతుంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద యాండ్స్ బీటన్ బై ద బర్నింగ్ ఆఫ్ సెన్సేషన్, that is the production for the formic acid. Okay, formic acid గుర్తుపెట్టుకోండి, formic acid. Okay, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి యాసిడ్స్ సబ్స్టాన్సెస్ ఉంది చూడండి. యాసిడ్స్ సబ్స్టాన్సెస్లో వచ్చేటప్పటికి which యాసిడ్స్ ఆర్ ప్రజెంట్, యాసిడ్స్ సబ్స్టాన్సెస్ చూడండి. ఇవి నేర్చుకోవాలి, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టేబుల్, వెరీ ఇంపార్టెంట్. ఇవి నేర్చుకోవాలి, రేపు క్లాస్లో నాకు నెక్స్ట్ క్లాస్కి వాట్సాప్ చేయండి. యాసిడ్స్ సబ్స్టాన్సెస్ వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి ఎసిటిక్ యాసిడ్. సెకండ్ వన్ వచ్చేటప్పటికి సిట్రిక్ యాసిడ్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి బ్యూటారిక్ యాసిడ్. butyric acid. Fourth one lactic acid. Fifth one oxalic acid. Sixth one malic acid. Seventh one tannic acid and oleic acid. And ninth one steroic acid. And tenth one tartaric acid.
ఓకే ఫస్ట్ 10 చూద్దాం నెక్స్ట్ తర్వాత రిమైనింగ్ ఎసిటిక్ యాసిడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ వెనిగర్ సబ్స్టెన్స్ సిట్రిక్ యాసిడ్ లెమన్ ఆరెంజ్ నెక్స్ట్ బ్యూటారిక్ యాసిడ్ stale cheese lactic acid curd buttermilk and curd buttermilk and oxalic acid apple spinach malic acid spinach tomato malic acid are present in apple next tannic acid tea oleic acid olive oil next stearoic acid means fats next one tartaric acid grapes tartaric acid grapes and tamarind okay acids and substances acetic acid are present in a substance which substance are present in a acetic acid vinegar citric acid are present in a lemon and orange butyric acid stale cheeses lactic acid are present in a buttermilk and curd oxalic acid spinach and tomato malic acid are present in a apple tannic acid tea oleic acid olive oil and stearoic acid fats and tartaric acid grapes and tamarind okay next continuation ఉన్నాయి అవి చెప్తాను నెక్స్ట్ వచ్చేప్పటికి టాటారిక్ యాసిడ్ పాల్మిటిక్ యాసిడ్ there is one palmitic acid ascorbic acid and 13th one uric acid palmitic acid ఈ palmitic acid వచ్చేటప్పటికి మనకి palm oil ascorbic acid are present in a amla amla uric acid వచ్చేటప్పటికి urine this is the acids and substances లో మనకి వచ్చినటువంటివి okay this is the acids and substances లో వచ్చినటువంటి మనకి ఏంటమ్మా అంటే palmitic acid palm oil ascorbic acid amla uric acid వచ్చేటప్పటికి urine okay this is the acids and substances గురించి మనకి ఇచ్చినటువంటి నెక్స్ట్ వచ్చేటప్పటికి acids and substances లో మనం which acids are identified now which acid ఫస్ట్ వచ్చేటప్పటికి ఎసిటిక్ యాసిడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎసిటిక్ యాసిడ్ సిట్రిక్ యాసిడ్ బ్యూటారిక్ యాసిడ్ మాలిక్ యాసిడ్ ఆక్సాలిక్ యాసిడ్ టటారిక్ యాసిడ్ బామాటిక్ యాసిడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆస్కార్బిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టెరాయిక్ యాసిడ్ ఆలిక్ యాసిడ్ ఇలా మనకి డిఫరెంట్ యాసిడ్స్ అండ్ సబ్స్టాన్సెస్ ఆర్ ప్రజెంట్ ద టేబుల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్మిక్ యాసిడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఏ యాండ్స్ ఫార్మిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసేటువంటివి ఏంటమ్మా అంటే యాండ్స్ ఇవి గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చే క్లాస్ చూడండి basic part of the from natural there are certain like hydrochloric acid sulfuric acid nitric acid ఇవి కూడా మనకు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా మనం యాసిడ్స్ లో వచ్చేటప్పుడు ఎసిటిక్ యాసిడ్ అని సిట్రిక్ యాసిడ్ అని నెక్స్ట్ వచ్చే బ్యూటారిక్ యాసిడ్ అని మాలిక్
యాసిడ్ అని, ఆక్సాలిక్ యాసిడ్ అని, నెక్స్ట్ ఆలిక్ యాసిడ్ అని, పొమాటిక్ యాసిడ్ అని, సిట్రిక్ ఆస్కార్బిక్ యాసిడ్ అని, లేకపోతే పొమాటిక్ యాసిడ్ అని, టటారిక్ యాసిడ్ అని, ఇలా అన్నీ చెప్పుకుంటున్నాము. అలాగే మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ నైట్రిక్ యాసిడ్, అవన్నీ కూడా మనకి యాసిడ్స్ అనేవి యాసిడిక్ నేచర్ కలిగి ఉన్నటువంటి న్యాచురల్ యాసిడ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సర్టైన్ లైక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్ ప్రిపేర్ ఫర్ ద మినరల్స్. అయితే ఇవన్నీ కూడా న్యాచురల్, ఇవేమో మామూలుగా మనకి ప్రిపేర్ చేసేటువంటి యాసిడ్స్ అన్నీ కూడా డిఫరెంట్ యాసిడ్స్ అనేవి మనకి ఫుడ్ సబ్స్టాన్సెస్లో ఉంటాయి. కొన్ని సాల్ట్స్, కొన్ని న్యూట్రల్స్ నేచర్ అంటే న్యాచురల్ యాసిడ్స్ ఉంటాయి. న్యాచురల్ యాసిడ్స్, ఈ న్యాచురల్ యాసిడ్స్ అని వేటిని అంటారంట? న్యాచురల్ యాసిడ్స్ అని హైడ్రోక్లోరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నెక్స్ట్ వచ్చి నైట్రిక్ యాసిడ్. These are the natural acids. ఇవి న్యాచురల్ యాసిడ్స్. ఈ న్యాచురల్ యాసిడ్స్ అని వేటి నుంచి ప్రిపేర్ చేస్తారంట? న్యాచురల్ యాసిడ్స్ని సాల్ట్స్ నుంచి ప్రిపేర్ చేస్తారు. ఈ న్యాచురల్ యాసిడ్స్ వేటి నుంచి ప్రిపేర్ చేస్తారు అంటే సాల్ట్స్ నుంచి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. న్యాచురల్ యాసిడ్స్ అనమాట హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. ఈ 3 కూడా మనకి వేటి నుంచి ప్రిపేర్ చేస్తారు? సాల్ట్స్ నుంచి ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి బేసిక్ నేచర్లో వచ్చేటికి నెక్స్ట్ చూడండి. సమ్ సబ్స్టాన్స్ విచ్ ఆర్ సోపీ టు టచ్, బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ is called as a basic nature. Some substance used in your daily life containing different bases. The example, the soap, glass cleaners, etc. Various substances containing the bases are listed in the given below. ఓకే, బేసిక్ నేచర్ని కలిగి ఉన్నటువంటి వాటిలో మనం ఏం చెప్పుకోవచ్చు? బేసిక్ నేచర్ అనగానే ఈ బేసిక్ నేచర్ అనగానే సోపీ టు టచ్, బేసిక్ నేచర్ అనగానే సోపీ టు టచ్ అండ్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ తీసుకోవాలి, బేసిక్ నేచర్. ఓకేమా? ఈ బేసిక్ నేచర్లో వచ్చేటికి ఎగ్జాంపుల్ వచ్చేటి సోప్, గ్లాస్ క్లీనర్స్ వాటిని యూజ్ చేస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ వచ్చేటికి బేసిక్ నేచర్ కలిగి ఉన్నటువంటి వాటిలో మనం ఎగ్జాంపుల్ సోప్, గ్లాస్ క్లీనర్స్. ఓకే, గ్లాస్ క్లీనర్స్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. బేసిక్ నేచర్ కలిగి ఉన్నటువంటి వాటిలో సోపు, గ్లాస్ క్లీనర్స్ని ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి సబ్స్టాన్స్ కంటైన్ బేసిక్ లిస్ట్ గివెన్ బిలో. సబ్స్టాన్స్ బేస్ లైమ్ వాటర్, కాల్షియం హైడ్రాక్సైడ్, గ్లాస్ క్లీనర్స్, సోప్, మిల్క్ ఆఫ్ మ్యాగ్నీషియం. సబ్స్టాన్స్ చూడండి బేసిక్ నేచర్ కలిగి ఉన్నటువంటి వాటిలో substance and acids, base. Substance and base. Lime water, second one వచ్చేటప్పటికి glass cleaners, third one soaps, fourth one milk of magnesium, ఓకే. లైమ్ వాటర్లో ఏ బేస్ కలిగి ఉంటుందంట? కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ గ్లాస్ క్లీనర్స్ అమోనియం హైడ్రాక్సైడ్, సోప్స్
potassium hydroxide or sodium hydroxide, potassium or sodium. Next, milk of magnesium, magnesium hydroxide, magnesium hydroxide, magnesium hydroxide. Okay, this is the basis nature లో కలిగి ఉన్నటువంటి బిఫోర్ టైం మీ యాసిడిక్ నేచర్ లో కలిగి ఉన్నటువంటివి మనం ఎసిటిక్ యాసిడ్ అని బ్యూటారిక్ యాసిడ్ అని లేదా మాలిక్ యాసిడ్ అని అవన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ బేసిస్ నేచర్ లో కలిగి ఉన్నటువంటి వాటిలో మనకు లైమ్ వాటర్, గ్లాస్ క్లీనర్, సోప్, మిల్క్, మెగ్నీషియం. లైమ్ వాటర్ వచ్చేటికి కాల్షియం హైడ్రాక్సైడ్, గ్లాస్ క్లీనర్ వచ్చేటికి అమోనియం హైడ్రాక్సైడ్, సోప్ వచ్చేటికి పొటాషియం హైడ్రాక్సైడ్ లేదా సోడియం హైడ్రాక్సైడ్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వచ్చేటికి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. దిస్ ఇస్ ద బేసిక్ నేచర్ కలిగి ఉన్నటువంటి వాటిని ఎగ్జాంపుల్గా ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేటికి burning a small piece of magnesium ribbon by holding with a tongs. Okay, you take the magnesium ribbon. మెగ్నీషియం రిబ్బన్ తెలుసు కదమ్మా. ఈ మెగ్నీషియం రిబ్బన్ మనం కనుక బర్న్ చేసామనుకో, కాల్చామనుకోండి, మనకి ఏమవుతుంది, మెగ్నీషియం రిబ్బన్ కనుక బర్న్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే బై హోల్డింగ్ ఇట్ టర్మ్స్ విత్ కలెక్ట్ వైట్ యాష్. ఎప్పుడైతే మెగ్నీషియం రిబ్బన్ మనం కాల్ చేస్తామో, అంటే బర్న్ చేయడం అంటే కాల్చడం, ఈ మెగ్నీషియం రిబ్బన్ ఎప్పుడైతే మనం బర్న్ చేస్తామో అంటే కాలుస్తామో ఆటోమేటిక్గా వైట్ కలర్ యాష్, యాష్ అంటే బూడిద, వైట్ కలర్లో ఒక యాష్ లాంటివి మనకి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. యూ టేక్ ద మెగ్నీషియం రిబ్బన్ అండ్ బర్న్ ద రిబ్బన్, ద వైట్ కలర్ యాష్ ఆర్ ప్రొడ్యూస్డ్, వైట్ కలర్ యాష్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. ద డిజాల్వ్డ్ ఇన్ లిటిల్ వాటర్, అంటే ఆ మెగ్నీషియం రిబ్బన్ని మనం బర్న్ చేస్తే కాల్చడం వల్ల వచ్చినటువంటి ఆ వాటర్ని, ఆ యాష్ని మనం దేనిలో కలపాలంట, లిటిల్ వాటర్, అంటే కొంచెం వాటర్లో కలిపేసేయండి. ఆ యాష్ని ఏం చేయాలంటే మెగ్నీషియం రిబ్బన్ని మనం హీట్ చేస్తే వచ్చినటువంటి యాష్ ఉంటుంది కదా, ఆ యాష్ని మనం లిటిల్ వాటర్, కొంచెం వాటర్లో డిజాల్వ్ చేయాలి. డిజాల్వ్ అంటే కరిగించండి. టచ్ ద సొల్యూషన్, ఫార్మ్ ద టెస్ట్ ద సొల్యూషన్ by litmus and blue litmus to red litmus. అది ఏమవుతుందంటే మనం దాన్ని ఎప్పుడైతే టచ్ చేస్తామో, ఆ సబ్స్టాన్స్ని మనం టచ్ చేసినప్పుడు అది బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్కి చేంజ్ అయింది అనుకోండి. అప్పుడు వాట్ యూ అబ్జర్వ్, టేక్ ద ఆక్సైడ్స్, magnesium is dissolved in a water, the magnesium hydroxide, similarly oxides potassium sodium from potassium hydroxide, sodium hydroxide when dissolved in a water, all is basic in nature, they would be soapy to touch. అయితే ఇవన్నీ కూడా మనకి ఆ మెగ్నీషియం రిబ్బన్ కావచ్చు, సోడియం హైడ్రాక్సైడ్ కావచ్చు, పొటాషియం హైడ్రాక్సైడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏ నేచర్ని కలిగి ఉంటాయంట, బేసిక్ నేచర్ని కలిగి ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద సోపీ టు టచ్, ఏ నేచర్ని కలిగి ఉందంట, సోపీ టు టచ్ని కలిగి ఉండడం అనేది జరిగింది. సోపీ టు టచ్ నేచర్ని కలిగి ఉంది. అంటే ఈ మెగ్నీషియం రిబ్బన్ మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో, మెగ్నీషియం రిబ్బన్ మనం ఎప్పుడైతే హీట్ చేస్తామో ఆటోమేటిక్గా వైట్ కలర్ యాష్ అనేది ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఆ వైట్ కలర్ యాష్ అనేది ప్రొడ్యూస్ అవ్వగానే దాన్ని మనం లిటిల్ వాటర్లో కనుక కలిపేసి దానికి కనుక మనం ఏదైనా ఒక సబ్స్టాన్స్ని తీసుకొని మనం దాన్ని కనుక పేస్ట్ కనుక అందించినప్పుడు బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఆక్సైడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద సోడియం హైడ్రాక్సైడ్, అలాగే పొటాషియం హైడ్రాక్సైడ్, నెక్స్ట్ అలాగే సోడియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, సబ్స్టాన్స్ అన్నింటినీ కూడా ఏ నేచర్ని కలిగి ఉంటాయమ్మా అంటే బేసిక్ నేచర్ని కలిగి ఉంటాయంట. ఓకే, వన్స్ అగైన్ ప్రీవియస్ క్లాస్ మనం యాసిడ్స్ అండ్ బేసిస్ అంటే ఏంటి అవన్నీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ టుడే క్లాస్ వన్ టైం రికాప్చులేషన్ చేసుకుందాం. టుడే క్లాస్ డిస్కస్ చేసింది వన్స్ అగైన్ రిపీటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాసిడ్స్ అండ్ బేసిస్. యాసిడ్స్ అంటే ఏం చెప్పుకున్నాము అంటే సోర్ టేస్ట్ని కలిగి ఉంటాయి. అలాగే సోర్ టేస్ట్ని కలిగి ఉండి రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ యాసిడ్స్ ఎసిడిక్ నేచర్ అని. అలాగే సోపీ టు టచ్ అండ్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బేసిక్ నేచర్ అని డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి దానిలోనే మనకి న్యాచురల్ ఇండికేటర్ యాసిడిక్ నేచర్ని కలిగి ఉన్నటువంటి ఫార్మిక్ యాసిడ్ అనేది బీటెన్ బై ద యాండ్స్ కనుక బీట్ చేస్తే మనకి వచ్చినటువంటి ఫార్మిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పుకున్నాం. అలాగే యాసిడ్స్ అండ్ సబ్స్టాన్సెస్, which type of acid are present in a which type of substances. Citric acid are present in a lemons and oranges. అలాగే మాలిక్ యాసిడ్ are present in a apples.
ఇలా ఆలివిక్ యాసిడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఆలివ్ ఆయిల్. అలాగే నెక్స్ట్ యూరిక్ యాసిడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ యూరిన్. బ్యూటారిక్ యాసిడ్ నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్ ఆర్ ప్రజెంట్ ఇన్ బటర్ మిల్క్ అండ్ కర్డ్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద యాసిడ్స్ అండ్ సబ్స్టాన్సెస్, విచ్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్లో ఏ టైప్ ఆఫ్ యాసిడ్స్ ఉన్నాయి, ఏ సబ్స్టాన్స్లో ఏమున్నాయి అనేది మనం యాసిడిక్ నేచర్లో ఐడెంటిఫికేషన్ చేసాం. అలాగే బేసిక్ నేచర్లో వచ్చేటప్పటికి మనకి లైమ్ వాటర్, అలాగే గ్లాస్ క్లీనర్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియం. సో ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫికేషన్ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మనకి దేనికి సంబంధించి ఉన్నాయమ్మా అంటే ఈ యాసిడ్స్ అండ్ బేసెస్లో మనకి జరగటం అనేది జరిగింది. ఓకేనమ్మా, నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్. ఈ టేబుల్ 5 వచ్చేటప్పటికి మనకి టేబుల్ 5లో ఉన్నటువంటి యాసిడ్స్ అండ్ సబ్స్టాన్సెస్ టుమారో క్లాస్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ మీరు వాట్సాప్ చేయండి నాకు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్.